కదా మనకి. అంటే దొరకలేదు. ఇప్పుడు ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయిన తర్వాత రెడ్ బాడీ దొరకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాసిడ్‌లో మొత్తం అవశేషాలు కాల్చేసి చిన్నది వెంట్రుకలు, హ్మ్. పళ్ళు, హ్మ్. డీఎన్ఏ వచ్చేసింది కదా ఇప్పుడు టెక్నాలజీ. అవును. అవును. ఒక మరి వ్యక్తి డీఎన్ఏ మొత్తం వచ్చినా ఆ పర్సన్ చనిపోయాడో లేదో అని ఎలా తెలిసిద్ది? బికాజ్ శవం లేనప్పుడు. చనిపోకపోతే వెంట్రుకలు, పళ్ళు, చిన్న చిన్న బోన్ పీసెస్ ఎక్కడి ఆ నుంచి బోన్ దొరుకుతాయి? పీసెస్ ఓకే. ఈ డిపెండ్స్ అది. ఆ! ఓకే. డిపెండ్స్ అది ఎక్కడి నుంచి తీసుకున్నారు. ఓకే. మేబీ సర్కమ్స్టాన్సెస్ అన్ని ప్రూవ్ చేస్తాయి సార్. హ్మ్. అంటే ఈ ఒక డిఎన్ఏనే కాదు కదా, ఈ మిగతా సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా అన్ని దే సపోర్ట్ దట్ ద పర్సన్ ఇస్ నాట్ దేర్. ఓకే. ఇంకో డిక్టివ్ ఏం చెప్తుందంటే చట్టం ఒక 7 సంవత్సరాల పాటు ఏ వ్యక్తి గురించి అయినా వినపడకపోయినా, కనపడకపోయినా, లేదు ఆచూకీ తెలియకపోయినా, హ్మ్. ఇట్ షాల్ బి ప్రెజ్యూమ్డ్ ఆ మనిషి చనిపోయినట్టుగా భావిస్తారు. ఓకే. ఇప్పుడు ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత హ్మ్. 7 సంవత్సరాల పాటు అతను అసలు అతని ఆచూకీ ఉనికి, దొరకనట్టయితే, ఐడెంటిటీ ఏమీ తెలియకుండా ఏమీ ఉంటే. తెలియనట్టయితే అటు కుటుంబ సభ్యులు వెళ్ళి హ్మ్. అతను చనిపోయినట్టుగా సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొసీడ్ ఫర్దర్. అది ఆ! చట్టం. అది అంటే ఎక్కడైనా తప్పించుకొని ఎక్కడికైనా వేరే ఉండొచ్చు, దేశానికో పోయినా కూడా ఉండొచ్చు. కానీ 7 సంవత్సరాలు అనేది ఒక హ్మ్. రీజనబుల్ టైం అనుకుని మన చట్టాలు తయారు చేసిన టైంలో అప్పట్లో వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. 7 ఇయర్స్ పాటు కనపడకపోతే, వినపడకపోతే, ఎటువంటి ఆచూకీ లభించకపోతే ఆ వ్యక్తి చనిపోయినట్టుగా భావిస్తారు. చట్టం భావిస్తుంది అది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారసులు ఉంటారు, ఆస్తులు అడిగే వాళ్ళు ఉంటారు. ఆ! ఇన్ దట్ కేస్. ఈ 7 సంవత్సరాల తర్వాతే వాళ్ళు ప్రొసీడ్ కాగలుగుతారు. ఓకే. అప్పటిదాకా వి హావ్ టు అంతే, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ ఇప్పుడు ఏదైనా ఒక కేస్‌లో మీరు విక్టిమ్ ఎవరో తెలుసు, కల్ప్రిట్ ఎవరో కూడా మీకు తెలుసు. మీరు మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని, ఇన్వెస్టిగేషన్ చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్ట్ దాకా తీసుకెళ్తారు ఆ కల్ప్రిట్‌ని. బట్ అక్కడ జరిగిన వాదోపవాదాలు, లాయర్స్ వీళ్ళు మార్చేస్తూ ఉంటారు. సో మెనీ లూప్ హోల్స్ ఉంటాయి. అలా తప్పించుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటది? అయ్యో అంటే ఉసూరు అనిపిస్తా, అంటే ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సిందా. ఇప్పుడు అల్టిమేట్లీ మేము జడ్జిమెంట్ కాపీ మాకు వస్తుంది, చదువుతాం. అక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో జరిగిన లోపాల వల్ల కేసు కొట్టేసినట్టయితే కనుక వీఆర్ రెస్పాన్సిబుల్, వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇతరత్రా కారణాల వల్ల కొట్టేస్తే మేము దానికి బాధ్యులం కాదు. చాలా సందర్భాలు అవుతుంటే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. సాక్షులు ముందుకు వచ్చి చెప్పరు, టెక్నికల్ ఎవిడెన్స్ సపోర్ట్ చేయదు, చిన్న లేసమంత సంశయం ఉంటుంది అక్కడ. ఈ అన్ని బెనిఫిట్స్ అక్యూజ్కి వెళ్తాయి కాబట్టి. ఓకే. అయితే మనకందరికి అర్థం కావాల్సింది ఏంటంటే శిక్ష పడితేనే ఇంకోటికి భయం ఉంటుంది, చేసేవాడు కూడా రెండోసారి రిపీట్ చేయకుండా ఉంటాడు. మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఈ మొత్తం హోల్ గ్యామెట్లో మేము మాది ఒక పాత్ర మాత్రమే. ప్రాసిక్యూషన్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఎస్పెషల్ రాయలసీమ లాంటి చోట్ల, సీరియస్ మర్డర్ కేసు లాంటి చోట కూడా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మర్డర్ చేశారు, వీళ్ళు ఒక మర్డర్ చేశారు, ఇద్దరు నష్టపోయారు. కోర్టు ట్రయల్కి వచ్చినప్పటికి ఇద్దరు సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళు సాక్షులు చెప్పడానికి ఇష్టపడ్డారు. ప్రత్యక్ష సాక్షి చూసిన అతను చెప్పకపోయినప్పుడు చాలా సందర్భాల్లో కేసు కొట్టేస్తారు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మా బాధ్యత ఎంతవరకు అంటే మేము ఇప్పుడు దాన్ని రివ్యూ చేసుకుంటుంటాం. పోలీసు వాళ్ళు చేయవలసిన పని, ఇన్వెస్టిగేటర్, పరిశోధనాధికారి చేయవలసిన పని చేయని కారణంగా కేసు కొట్టేస్తే డెఫినెట్గా మేము బాధ్యులం. వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఓకే. మా ఆఫీసర్స్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్విటెడ్ ఫర్ అదర్ రీజన్స్ వేర్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, మా చేతితో లేని దానికి మేము ఏం చేయగలుగుతాం? డెఫినెట్లీ. ఆఫ్ కోర్స్ వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అప్పుడు ఏమవుతుందంటే ఎదుటివాడు మళ్ళీ ప్రతిదాడి చేయడానికి ట్రై చేస్తాడు కదా. తప్పు చేసిన వాడు కోర్టులో శిక్ష పడితే విక్టిమ్కి సంతోషంగా ఉంటుంది. అవును. అవును. పడనప్పుడు వాడికి పడలేదు కదా, నేను కూడా అదే నేరం చేసి వాడిని మళ్ళీ హామ్ చేస్తే నేను కూడా తప్పించుకోవచ్చు అని వీడికి ఆలోచన వస్తుంది. కరెక్ట్. అటువంటి సందర్భాలు ఉంటాయి. వీలైనంత వరకు ట్రై టు అప్పీల్ చేస్తాం. మేము కింద కోర్టు కొట్టేస్తే పై కోర్టుకి వెళ్తాం, పై కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వరకు అప్పీల్ మనకి అవకాశం ఉంది. సో ఏ కారణాలతో కొట్టేసారో అనలైజ్ చేస్తారు. అప్పీల్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా అప్పీల్ కూడా చేస్తాం. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ ప్రెషర్స్ వల్ల వాటి వల్ల కొన్ని కేసెస్ వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఎప్పుడైనా? అంటే కొద్దిపాటి ప్రెషర్స్ ఉంటాయి. వదిలేసుకోవడం అంటే నేను కొన్ని సందర్భాల్లో ఈ కేసు నుంచి చేయను, ఇతన్ని పక్కన పెట్టాలి, లేదు ఇతని మీద సెక్షన్ తీవ్రత తగ్గించాలి, లేదు ఇతను ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అంటే నేను ఆఫీసర్స్తో విభేదించి గట్టిగా మాట్లాడి ఎట్లా అనుకుంటే నన్ను తప్పించాను సార్ అక్కడికి, నేను నా కాన్షియస్ పర్మిట్ చేయట్లేదు, నేను చేయదలుచుకోలేదు, ఇది ఇంకో ఆఫీసర్ని పెట్టండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో నిజంగానే మీ హైయర్ అఫీషియల్స్ చెప్పిన మాటనే వినాలి 100% నిజమే అంటారా? అంటే టిపికల్ యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నాయి కాబట్టి సబార్డినేషన్ ఎంతో కొంత ఉంటుంది. సీనియర్ ఆఫీసర్స్ ఎందుకు చెప్తారంటే వాళ్ళకు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇంకెక్కడి నుంచి వాళ్ళు వివరంగానే డిస్కస్ చేస్తారు. సబార్డినేట్ సప్రెషన్ అనేది ఎక్కువ ఉంటది అని వింటూ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. అవునా? చాలా తగ్గిపోయింది. ఓకే. అంటే బ్రిటిషర్స్ నుంచి మనం కొత్తగా స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఆ బ్రిటిష్ లెగసీ, బ్రిటిష్ పోలీసింగ్, ఆ వారసత్వం అట్లా కొంతకాలం కొనసాగింది. ఓకే. అయ్యా, దొర, బాబు అన్న ఇట్లాంటివన్నీ ఇప్పుడు లేదు, చాలా వరకు తగ్గిపోయింది. సీనియర్ ఆఫీసర్స్ కూడా కింద వాళ్ళని టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు, పొలైట్గా డీల్ చేస్తారు, మర్యాదగానే వ్యవహరిస్తారు వాళ్ళతో. అంటే ఇది క్రమంగా
తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఈవెన్చువల్లీ ఇట్ విల్ ఫైనల్లీ గో, ఎవ్రీథింగ్ విల్ గో. డెఫినెట్లీ. అయితే యూజువల్గా ప్రజల్లో పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎంత ఉన్నా, ఎన్ని కేసెస్ సాల్వ్ చేసినా, లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నా, ఇంకోవైపు ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ నోషన్ వచ్చేసింది. దానికి కారణం కొంతమంది అవినీతిగా ఉన్న ఆఫీసర్సే దానికి రీజన్ అంటారా? అంటే కరప్టెడ్. 2, 3 రకాల కారణాల నుంచి. ఒకటి, వెళ్ళిన పోలీస్ స్టేషన్ విక్టిమ్ ఏమనుకుంటా అంటే మ్యాజికల్ సొల్యూషన్ అర్జెంట్గా ఏదో అయిపోవాలనుకుంటాడు. సాధ్యం కాదు. ప్రొసీజర్ ఫాలో చేయాలి. అక్కడ ఒకలాంటి కొంత అసంతృప్తి ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంతమంది ఇంటిగ్రిటీ లేని వాళ్ళు, హానెస్టీ లేని వాళ్ళు, ఇట్ కుడ్ బి కరప్షన్, ఇట్ కుడ్ బి పార్టిసన్ యాటిట్యూడ్, ఎవరి పట్ల అన్న కొంచెం వివక్ష చూపించడం, లేదు వేరే వాళ్ళ పట్ల మొగ్గడం, ఇటువంటి చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అయితే అన్ని మిగతా డిపార్ట్మెంట్స్కి పోలీస్ డిపార్ట్మెంట్కి తేడా ఏంటంటే, సపోజ్ మీరు ఆర్టీఐకి వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ మీరు ఏదైనా ప్రొసీజర్ బైపాస్ చేస్తే, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బ్రైబ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, దాని ప్రభావం డైరెక్ట్ ఇంకో మనిషి మీద పడేది తక్కువ. మీరు సపోజ్ 10 మంది లైన్లో ఉన్నారు, మీరు 11, మీరు లైన్ బైపాస్ చేసి ముందుకెళ్తారు. ఓకే. ఈ ఇంపాక్ట్ 10 మంది మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏ ఒక్కరి మీద పడదు. దాది తీవ్రమైనది కూడా కాదు. అదే పోలీస్ స్టేషన్కి వచ్చే చాలా విషయాల్లో, ఇట్ కుడ్ బి కంప్లైంట్ ఆర్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాదాపుగా 100% సందర్భాల్లో 2 వర్గాలు వస్తాయి. అక్కడికి 2 వ్యక్తులు వస్తారు. ఓకే. 2 వ్యక్తులు వచ్చినప్పుడు విక్టిమ్ ఏమనుకుంటాడు, నాకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలి అని ఆశిస్తాడు. అంతవరకు తప్పులేదు. కానీ అక్యూజ్ కూడా ఏమనుకుంటాడు, నాకు కూడా సాయం చేయాలి, నా మీద కేసు తీవ్రత తగ్గించాలి, లేకపోతే నన్ను వదిలిపెట్టేసేయాలి, లేదు నాకు బెయిల్ ఇవ్వాలి, ఇటువంటి ఆశిస్తాడు, విచ్ ఈజ్ ఇమ్మోరల్. సో రెండిట్లో ఏది జరిగినప్పటికీ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక వ్యక్తి అసంతృప్తితో బయటకు వెళ్తాడు. ఇది మీకు మిగతా అది డిపార్ట్మెంట్ ఇన్నెవిటబుల్ సార్, అది ఇన్నెవిటబుల్ అంతే. అందుకే పోలీసులో అసంతృప్తి రావడానికి, అపోహలు ఉండడానికి, ఓకే. అపార్థం చేసుకోవడానికి కారణాలు ఇటువంటివే. ఓకే. ఇప్పుడు విక్టిమ్ నాకు న్యాయం జరగాలని ఒకరికి కోరుకోవడం, లాభం అయితే ఇంకొకరికి నష్టం కంపల్సరీ ఇప్పుడు జరుగుతుంది. విక్టిమ్ నాకు న్యాయం జరగాలని కోరడం సహేతుకం, అది దాంట్లో ఎవరు డిస్ప్యూట్ చేయరు, అవును. అబ్సల్యూట్లీ దిస్ ఫైన్. బట్ నేరస్తుడు లేదు నిందితుడు, ద అక్యూజ్డ్ ఆల్సో, నాకు కూడా ఎంత కొంత సాయం చేయాలి, తీవ్రత తగ్గించాలి, నన్ను అరెస్ట్ చేయకూడదు, నన్ను వదిలిపెట్టేయాలి, వీలైతే నా మీద కేసు తీసేయాలని కోరుతారు కదా. అవును. సో హ్యూమన్ టెండెన్సీ ఏముంటుంది, నేను చేసిన తప్పే, అయినా నాకు సాయం కావాలి, నాకు సాయం కాకపోతే నాకు అసంతృప్తి, నేను బయటికి వెళ్ళి దాని గురించి నెగిటివ్గా ప్రాపగండా చేస్తా. ఇటువంటి పెక్యులర్ సిచ్యువేషన్ మీకు మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండదు. ఉండదు. ఈజ్ వెరీ పెక్యులర్ టు పోలీస్. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అసంతృప్తులకి, అపోహలకి. మీరు అన్నట్టుగా చిన్న చిన్న ఇప్పుడు ఈ ముక్క కూడా ఆ తాను నుంచి వచ్చిందని, పోలీస్ సపరేట్ ఎంటిటీ ఏం కాదు కదా, మేము కూడా సొసైటీ నుంచి వస్తాం కదా. ఎస్ ఎస్. సొసైటీలో ఉండే అన్ని రకాల మంచి చెడులు అన్నీ మాలో కూడా ఉంటాయి. సో బై ది వర్చ్యూ ఆఫ్ ట్రైనింగ్, డిసిప్లిన్, యూనిఫామ్ చాలా వరకు తగ్గించుకుంటాం. కానీ స్వతహాగా మనిషిలో ఉండే కొన్ని అవలక్షణాలు ఏవైతే ఉంటాయో ఎక్కడో దగ్గర బయటపడతాయి. బయటపడటంలో ఇంకొక డేంజర్ ఏంటంటే, ఒక సివిలియన్ ఉండి నాలో అవలక్షణాలు ఉంటాయి, అది ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు. నేను ఒక ఆఫీసర్గా ఒక దగ్గర కూర్చున్నప్పుడు నాలో నెగిటివిటీస్ ఏమైనా ఉంటాయి, అవి చాలా మంది దట్ ఇంపాక్ట్స్ ద సొసైటీ, ద ఏరియా విచ్ ఐఎమ్ హ్యాండ్లింగ్. కాబట్టి అక్కడ ఉంటాయి చిన్న చిన్న అబరేషన్స్ ఉంటాయి. ఓకే. లేకపోతే ఇప్పుడు అంత స్మూత్గా ఎక్కడ పోలీసులు ఎవరు ఏం చిన్న తప్పు చేయకుండా, ఏ సంఘటన జరగకుండా ఎక్కడ లేదు కదా. లేదు, డెఫినెట్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, నేను సమర్థించట్లేదు, బట్ ఆ అబరేషన్స్ ఉంటాయి అక్కడ. డెఫినెట్. సార్ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో ఎవ్రీ 5 years చేంజ్ అవుతుంది, ఒక పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. ఇలా ఫస్ట్ వచ్చిన పొలిటికల్ పార్టీ మీకు కొన్ని చెప్తూ ఉంటారు, లైక్ ఈ పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలనో, వాళ్ళ మీద కేసులు పెట్టాలనో, ఇలా మీరు కొన్ని చేస్తూ ఉంటారు, లాక్కెళ్ళడం, ధర్నాలు చేసినప్పుడు. నెక్స్ట్ 5 years తర్వాత రోల్స్ రివర్స్ అయిపోతుంటాయి, వాళ్ళు పెట్టమంటుంటారు. సో దీన్నంతా ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు, ఆ ప్రెషర్స్ ఇవన్నీ? వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాట వినాలి, ఈ పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళ మాట వినాలి, అండ్ శత్రుత్వం అనేది మీ మీద ఎక్కువ గ్రడ్జ్ చూపించే అవకాశాలు చాలా ఉంటాయి కదా. గడ్డి చూపించే అవకాశాలు తక్కువ ఉంటాయి. వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే ఎవరైతే అక్కడ అధికారంలో ఉన్నారో వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అలా అని చెప్పేసి మొత్తం చట్టానికి వ్యతిరేకంగా అసలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయమని ఇక్కడ నుంచి ఆదేశాలు వచ్చినట్టయితే అతని మీద ఏమీ లేకుండా తప్పుడు కేసులు భరించడం అయితే ఉండదు. ఇట్స్ ఇంపాసిబుల్. అది కేసు తీవ్రతను పెంచడమా, లేదు గట్టిగా అతని మీద చర్యలు తీసుకోవడమా, ఇవాళ కేసు చేస్తే రేపు అరెస్ట్ చేయడం, అటువంటి చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటాయి తప్ప అసలు ఏమీ లేని దగ్గర తప్పుడు కేసులు పెడితే కోర్టులో నిలబడవు, కొట్టేస్తారు. సో వాళ్ళకు కూడా తెలుసు 199 సందర్భాల్లో కక్ష సాధింపు లాంటివి ఉండవు. ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్షిప్ మారుతుంటుంది, ఇటు అటు మారుతుంటుంది, కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళకి వ్యక్తిగతంగా మా మీద ఏం లేదు, అప్పుడున్న పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి ఏమైనా కొంత అతిగా వెళ్ళారేమో అనుకుంటారే తప్ప చాలా రేర్, అంటే విక్టిమైజ్ చేసి చేజ్ చేసి ఇబ్బంది పెట్టేలాంటి సందర్భాలు అరుదే అనుకుంటాను నేనైతే. ఓకే. సో అయితే రీసెంట్గా మనకు తెలుసు హంగర్ స్ట్రైక్ జరిగింది, కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పు రావాలని చెప్పి, అండ్ చాలామంది వెళ్ళి అక్కడ హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ టైంలో పోలీసులు దారుణంగా కొట్టడం,
పబ్లిక్‌ని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే చాలా వీడియోస్‌లో చూసాం డెమోక్రసీ అనేది ఈ రోజుతో వెళ్ళిపోయింది ఇండియాలో అన్నవి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బాధలు ఇవన్నీ చూసాం మనం ఇన్‌స్టా అండ్ సోషల్ మీడియాలో. అక్కడ అంత క్రూయల్‌గా ఆ పోలీసులు ఎందుకు ప్రవర్తించాల్సొచ్చింది? పబ్లిక్‌ని ఎలా పడితే అలా విసిరేయడము, ఎలా పడితే కొట్టడం, దే ఆర్ బ్లీడింగ్. సో, వాట్ ఈస్ ఇట్? ఒక సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఇంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి మీ పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఎందుకొచ్చింది? లిటిల్ సెన్సిటివ్ ఇష్యూ. నేను ఐ నాట్ గెట్ డీప్ ఇన్ ఇట్. ఒక విషయం ఏంటంటే ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు. హ్మ్. వాళ్ళు ఎవరైతే అక్కడ యాజిటేట్ చేస్తున్నారో వాళ్ళు పోలీసుకి వ్యక్తిగతంగా ద్వేషమే ఉండదు. అవును. అక్కడ కొంతమంది నియంత్రించకపోతే పరిస్థితులు అదుపు తప్పితే అప్పుడు అడిగేది కూడా మీరే. వాళ్ళు పార్లమెంట్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకో పెద్ద వివిఐపీ ఇంట్లోకి వెళ్ళారు, హ్మ్. అక్కడ వాళ్ళకి ఏమైనా నష్టం జరిగింది, ఓకే. మీ పోలీసులు ఏంటి చేష్టలు చూస్తున్నారా అని చెప్పి. సో మాకు జనరల్గా ఏం చెప్తా అంటే రీజనబుల్ ఫోర్స్ అనే ఒక పదం ఉంది అక్కడ. ఎవరినన్నా నియంత్రించే క్రమంలో రీజనబుల్ అంటే ఏంటి? నేను చెప్తే నువ్వు కూర్చున్నావు అనుకో, అది రీజనబుల్. నువ్వు వినకపోతే ఆపడం రెండోది. నువ్వు కర్ర తీసుకున్న మీదకి వస్తే నేను ఆపడం ఇంకో పద్ధతి. హ్మ్. అది ఆ రీజనబుల్ ఫోర్స్ అనేది ఇదేమీ డిఫైన్డ్ కాదు. అది ఎదుటి వ్యక్తులు ఇప్పుడు వందలు వేలు లక్షల్లో వస్తారు. అన్ఫార్చునేట్లీ ఇంకోటి ఏమవుతుందంటే యాక్చువల్గా జెన్యున్గా యాజిటేటర్స్ ఎవరైతే బాధపడ్డారో వాళ్ళతో పాటుగా కొంతమంది అన్స్క్రూప్లస్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా ఏసీపీ గారు ఉన్నారు. హ్మ్. ఆయన ఎప్పుడో ఒక రౌడీ షీట్ని ఎప్పుడో గట్టిగా ట్రీట్ చేసి ఉంటాడు. హ్మ్. వాడికి ఇక్కడ కోపం ఉంటుంది, వాడికి ఇది అవకాశం. వాడు ఒక 5-6 10 మందిని అన్స్క్రూప్లస్ ఎలిమెంట్స్ తీసుకుని సో అక్కడికి మెనీ వస్తారు. ఫ్యాక్టర్స్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చాలా ఉంటాయి అక్కడ. బట్ చాలా దారుణంగా కొట్టారు కదా! దట్ ఈస్ మై పాయింట్. అది జస్టిఫికేషన్ ఏంటి అనేది బ్లీడింగ్ కాదు. లైక్ See, ఇప్పుడు ఈచ్ బ్లీడింగ్ అంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్ కూడా బ్లీడ్ అయ్యారు అక్కడ. బట్ వి అన్ఫార్చునేట్లీ మీ మీడియా వాళ్ళని చాలా మందిని కనిపించలేదు. మీడియా వాళ్ళని కూడా చాలా మందిని అసాల్ట్ చేశారు. నేనేమంటాను, యాక్చువల్గా ఆజిటేటర్స్ పీస్ఫుల్గా చేసిన సేపు ఇబ్బంది లేదు. దాంట్లో ఇంకెవరైనా చొరబడి అడ్వాంటేజ్ తీసుకున్న మేబీ పరిస్థితి. ఆ థర్డ్ పర్సన్ థర్డ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు, అవకాశం కోసం చూస్తారు. యా ఇప్పుడు నేను మీరు చెప్పిన ఇంటర్వ్యూలో కొంతమంది చూశాను. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అంటే ఏదో చెప్పారు. దాని పూర్తి ఆ పదంకి అర్థం తెలుసు అంటే తెలియదు. ఈ లీక్ ఎప్పుడు జరిగింది అంటే 2 days అయింది అంటున్నారు. అంటే యాక్చువల్గా ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళు వచ్చి డెమోక్రటిక్ వేలో సిస్టమేటిక్గా పర్మిషన్స్ తీసుకుని ఒక కమర్ పద్ధతితో డెమాన్స్ట్రేట్ చేయడం అనేది ఇట్స్ దే రైట్. బట్ అంత కంట్రోల్లో ఉంటారా? ఇప్పుడు నేను రమ్మంటే నా వెనక 100 మంది వచ్చారు. ఈ 100 మంది ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టే వింటారా? వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉందా? ఈ 100 మంది బ్యాక్గ్రౌండ్ నేను చెక్ చేశాను. సో ఇక్కడ ఒక చిన్న డెలికేట్ విషయం ఇది. బ్యాలెన్స్ ఉండాలి. జెన్యున్గా ఉండి ఎవరైతే నష్టపోయారో వాళ్ళు పీస్ఫుల్గా డెమోక్రటిక్ వేలో డెమాన్స్ట్రేట్ చేయడానికి ఎవరికి అభ్యంతరాలు ఉండవు. అభ్యంతరాలు దాంట్లో ఎవరెవరు తలదూరుస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు దీన్ని ప్రెసిపిటేట్ చేసి కాంప్లికేట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్లో పోలీసును బ్లేమ్ చేయాలంటే వాళ్ళు పీస్ఫుల్గా ఉంటే వీళ్ళు పీస్ఫుల్గా ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా. అక్కడ గొడవలు సృష్టించి లాఠీ చార్జ్ అయితే తర్వాత వాళ్ళ మీద బ్లేమ్ చేయడం కూడా కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా దాంట్లో తలదూర్చి ఉండొచ్చు కదా. అదే జరిగింది అని అంటే చెప్పలేము. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి. అంటే ఇవన్నీ పాసిబిలిటీస్ చెప్తున్నా. ఓకే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జడ్జ్ ఎక్కడో కూర్చుని. ఎందుకంటే మేము కూడా చాలా ఉద్యమాలు అవన్నీ హ్యాండిల్ చేసాం మేము. కొన్ని సందర్భాల్లో తెలియకుండా వెనకాల నుంచి పిన్స్తో గుచ్చేవాళ్ళు, కళ్ళల్లో కారం కొట్టేవాళ్ళు, ఇటువంటి కూడా ఉంటాయి కదా. అవన్నీ ప్రతిదీ కెమెరాలో క్యాప్చర్ కాకపోవచ్చు. కెమెరాలో క్యాప్చర్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ ఇంట్రెస్ట్ సర్వ్ చేసే మెటీరియల్ బయటకు వదిలిపెడతారు. ఓకే అంతే కదా. అంతే ఇప్పుడు డెఫినెట్లీ ఎవరిని డిఫైన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రమే బయటకు పంపిస్తారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో జరుగుతుంది. వాట్ ఈస్ రైట్? సెన్సిటివ్ ఇష్యూ. బ్యాలెన్స్ ఉండాలి. ఒకటే నేను ఏం చెప్పగలుగుతానంటే అక్కడ యాజిటేట్ చేసిన వాళ్ళు ఎవరికీ కూడా పోలీసుల పట్ల లేదు పోలీసులు వాళ్ళ పట్ల వ్యక్తిగత ద్వేషం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫిజికల్గా అసాల్ట్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు అక్కడ. సో పరిస్థితులు అటు పురికొల్పుతాయి అది. అండ్ అన్ని వేల మందిని హ్యాండిల్ చేసే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు లాస్య మంచిదా ఇతను మంచివాడని చూసుకునే పరిస్థితులు ఉండవు. అవతల నుంచి రాళ్ళు వచ్చి పడుతుంటాయి. డెఫినెట్లీ సో ఇది లిటిల్ సెన్సిటివ్. ఇది ప్రాక్టికల్గా అక్కడ చూస్తేనే ఏదవుతుంది. దీన్ని మనం ఇటువైపు కూడా స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవసరం లేదు. ఇటువంటి అన్ని సంఘటన మీద సబ్సిక్వెంట్లీ డీటెయిల్గా ఎంక్వైరీస్ జరుగుతాయి. అలాగే ఇది ఏజ్ ఆఫ్ టెక్నాలజీ. అక్కడికి ఎన్ని వేల మంది వస్తే అందులో ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారా, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఎప్పుడు తర్వాత బయటకు వస్తాయి కదా. వచ్చినప్పుడు ఇవన్నీ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ అస్ టు డిస్కస్ అనిపిస్తుంది. డెఫినెట్లీ ఎస్ సార్. యూజువల్గా జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు నార్మల్ కాన్వర్సేషన్. ఇట్స్ బికమ్ వెరీ సీరియస్. యూజువల్గా పోలీస్ దెబ్బలు అసలు కనిపించవు కానీ మామూలుగా ఉండదు అంటారు కదా. ఏం ట్రైనింగ్ తీసుకుంటారా మీరు ఎలా కొట్టాలనే దాంట్లో? పోలీస్ దెబ్బలు అసలు పోలీస్ దెబ్బలు అంటే ఒకప్పుడే 30-40 ఏళ్ల క్రితం ఉండేమో. అది ఫిజికల్ ట్రీట్మెంట్ అంటే కొన్ని పార్ట్స్ తీసుకుని ఎక్కడైతే గాయాలు కనపడవు అట్లాంటి కొట్టేలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయని మేము వినేవాళ్ళం. అది చాలా లాంగ్ బిఫోర్ అది. ఓకే ఈ మధ్య ఎక్కడ చూస్తున్నాం మనం, ఎక్కడ చూడలేదు, అసలు ఎవరు తీసుకోవట్లేదు.
ఎందుకంటే చిన్న తేడా వచ్చినా అతను ప్రాణహాని కలిగిన ఇంకోటి కలిగిన ఇప్పుడు మీడియా హ్మ్. జనాలు చైతన్యవంతులయ్యారు, అడ్వకసీ పెరిగింది, లీగల్ నాలెడ్జ్ పెరిగింది, హ్మ్. ప్రతి చేతిలో ఇప్పుడు సెల్ ఫోన్ కెమెరాస్ రకరకాల ఇవి అవును. ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఒక అవసరాన్ని మించి దే డోంట్ యూజ్ ఫోర్స్, ఓకే. అసలు వాడరు అది. ఇప్పుడైతే ఇది లేదు. వాడితే దే ఆర్ అకౌంటబుల్ కదా. ఆ! సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే అతను వైఎన్ని కొట్టాడు, ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టాడు, హ్మ్. దాని తాలూకా ఎవిడెన్స్లు మీ దగ్గర ఉన్నాయి, మీరు తీసుకెళ్లి కోర్టులో వేస్తారు, ఎవరైనా సీనియర్ ఆఫీసర్కి ఇస్తారు, అతని మీద చర్యలు తీసుకుంటారు, హ్మ్. మినిమం అతనికి మెమోసో చార్జ్ మెమోసో సస్పెన్షన్ ఏదో వస్తుంది. అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ఎందుకు కొట్టాలి? ఆ! కొట్టకపోతే ఏమవుతుంది, కేసు డిటెక్ట్ కాదు, కాకపోనండి హౌ డస్ ఇట్ మ్యాటర్? హౌ డస్ ఇట్ నష్టపోయేది ఎవరు? హ్మ్. సొసైటీ నష్టపోతుంది కదా. అంతే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ ప్రాక్టీస్లు దాదాపుగా కనుమరుగైపోయినాయి, అవును. లేవు అసలు. బట్ ఈ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. Hmm. థర్డ్ డిగ్రీ ఏంటి సార్? అంటే థర్డ్ డిగ్రీ, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి థర్డ్ థర్డ్ డిగ్రీ డిగ్రీలో? అని ఎందుకు అంటారు అంటే స్కిన్ లేయర్స్ ఉంటాయి. హ్మ్. స్కిన్ లేయర్స్లో ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ హ్మ్. లేయర్ వరకు వెళ్ళి గాయపరిచేదాన్ని థర్డ్ డిగ్రీ అని అప్పుడు అనేవారు. సైంటిఫిక్ ఇది, నేను చెప్పి పోలీసు గురించి చెప్పట్లేదు, హ్మ్. పోలీసు వాళ్ళు వాడతారని కూడా చెప్పట్లేదు నేను. థర్డ్ డిగ్రీ ఎందుకంటారంటే వెన్ అ పర్సన్ ఇస్ హిట్, బర్న్స్ లో వి యూజ్ థర్డ్ ఎగ్జాక్ట్లీ డిగ్రీ అని. ఈ థర్డ్ డిగ్రీ కూడా అది ఆ గాయం తీవ్రత, ఎవరైనా కొట్టినప్పుడు, అది పోలీసే కావక్కర్లేదు, హ్మ్. ఎవరిని కొట్టినా కానీ హ్మ్. దాని తాలూకా గాయం యొక్క తీవ్రత స్కిన్లో అంత డెప్త్ వరకు వెళ్ళి ఇంపాక్ట్ మీ చేస్తే. పోలీస్ డిపార్ట్మెంట్ లో థర్డ్ డిగ్రీ అనేది బాగా ఫేమస్ కదా. ఇప్పుడు ఎక్కడన్నా విన్నా లాస్ట్ 15-20 ఇయర్స్ ఎక్కడ విన్నారా మీరు? చాలా రేర్, వెరీ తగ్గిపోయింది. రేర్. తగ్గిపోవడం కారణాలు ఇది, జనాల్లో అవేర్నెస్ రావడం, వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలిసి ఉంటాం, వాళ్ళకి మీరు అన్నట్టుగా మీడియా లీగల్ నాలెడ్జ్ పెరగడం, వీటన్నిటితో ఆ క్రూడ్ మెథడ్స్ ఒకప్పుడు ఉండేవి, ఓకే. ఇప్పుడు లేవు. అంటే నేరస్తులు కూడా అంత కరడు కట్టిన నేరస్తులు ఇప్పుడు మనకు కనపట్లేదు ఎక్కడ. ప్యాటర్న్ కూడా మారింది, నేరం చేసే విధానం మారింది. బట్ క్రైమ్ రేట్ ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే మీ సోషల్ మీడియా వచ్చింది, అవేర్‌నెస్ పెరిగింది కాబట్టి ఇన్ని క్రైమ్ రేట్స్ బయటకు వస్తున్నాయి, మాకు తెలుస్తున్నాయి పబ్లిక్‌కి. యూ బీయింగ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, మీకు అప్పుడు క్రైమ్ రేట్‌కి, ఇప్పుడు క్రైమ్ రేట్‌కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ప్రజలు ఉన్నప్పటి నుంచి క్రైమ్ ఉంది, రాజుల నాట్లో కూడా ఉంది అప్పట్లో. సో దాని విధానం మారుతుంది, చేసే పద్ధతులు మారుతాయి. ఓకే. కంప్లీట్గా ఎప్పుడంటే క్రైమ్ ఎరాడికేట్ అయిపోయి జీరోకి వచ్చేసేలాంటి పరిస్థితి ఉండదు. అది అవ్వదు. మానవ సమాజం ఉన్నంత కాలము క్రైమ్ ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అదొక సైకలాజికల్ కండిషన్ ఆఫ్ అ పర్సన్, Yes. ఆవేశం, కోపం, ఇవన్నీ కూడా. సో మేము పోలీసు ఏం చేయగలుగుతాం అంటే దాన్ని ఎంత మినిమైజ్ చేయగలుగుతాం, తీవ్రత తగ్గించడం, వీ కెన్ ఓన్లీ రెగ్యులేట్ అండ్ Okay. మినిమైజ్ క్రైమ్, కానీ క్రైమ్ని ఎరాడికేట్ చేసేలాంటి సిచ్యువేషన్ ఏది ఉండదు. ఒక రూపంలో పోతే రెండో రూపంలో ఇంకో వస్తుంది. క్రైమ్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు, అవును. వాళ్ళ పద్ధతులు రూపాలు మార్చుకుని తిరిగి వస్తుంటూ ఉంటారు. సో యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మేమేంటంటే టు కీప్ ఇట్ అట్ ద లోయెస్ట్, వీలైనంత తక్కువగా ఉంచడము, జరిగినప్పుడు వెంటనే దాన్ని డిటెక్ట్ చేయడం, ఓకే. శిక్షలు పడేలాగా చూస్తే జనాల్లో కొంచెం భయం ఉంటుంది. ఒక తప్పు చేసిన వాడు జైలుకి వెళ్ళి బయటకు రాకపోతే చూసే వాళ్ళందరికీ అరే చేస్తే ఇలా ఉంటుంది కాబట్టి చేయకూడదు అనేలాంటి భయం వస్తుంది. సో ఏదైనా మర్డర్ జరిగినా, రేప్ జరిగినా, కిడ్నాప్ జరిగినా చాలా ఈజీగా పోలీస్ డిపార్ట్మెంట్‌ని బ్లేమ్ చేసేస్తుంటారు. వీళ్ళు చక్కగా లేరు, సరిగ్గా లేరు. ఆ టైంకి వాడు అక్కడ మర్డర్ చేస్తాడని గానీ, ఆ టైంకి అక్కడ వాడు రేప్ చేస్తాడని గానీ, ఆ టైంకి వాడు అక్కడ కిడ్నాప్ చేస్తాడని కానీ మీకు ఎలా తెలుస్తుంది? తెలీదు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ కొన్ని సందర్భాలు ఏమంటామంటే కొన్ని నేరాలు, హ్మ్. దొంగతనాలు కావచ్చు, మర్డర్స్ కావచ్చు, విజిబుల్ పోలీసింగ్, హ్మ్. పోలీస్ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో చాలా crimes పాట్రోలింగ్ అని చెప్పొచ్చు. కాదు, అంటే చాలా సందర్భాల్లో క్రైమ్ ఎక్కడ జరుగుతుంది, ఐసోలేటెడ్ ఏరియాలో జరుగుతుంది, యెస్, డెఫినెట్‌లీ. చీకట్లో జరుగుతుంది. హ్మ్. సో మనం వీలైనంత వరకు విజిబుల్ పోలీసింగ్ చేసి పాట్రోలింగ్, ఏరియా మీద డామినెన్సా, ఇన్ఫార్మెంట్ సిస్టమా, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని మినిమైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కంప్లీట్ మానేయలేం, ఎవరు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా. ఒక నేరం చేసేటప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఉందా, పోలీసులు ఉన్నారా, సీసీ కెమెరాలు ఉన్నాయని కూడా చూస్తున్నారు ఇప్పుడు. డెఫినెట్‌లీ. ఈవెన్చువల్లీ అక్కడ దొరికే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడతారు. స్టిల్ విజిబుల్ పోలీస్కి చాలా చాలా ఇంపాక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్ హ్మ్. డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళే క్రమంలో ఆయన ఇంటికి వెళ్ళిపోకుండా దారి లేకుండా ఆగి కూరగాయలు కొనడానికి ఇంకో దానికి అటువైపు వెళ్తే హ్మ్. అప్పుడు ఆయన డ్యూటీలో లేడు. అవును. కానీ అక్కడ నేరం చేద్దామని అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతున్న వాళ్ళకి ఏంటంటే అరే పోలీస్ అని ఇక్కడ ఎందుకున్నా భయం అయితే ఉంటుంది. అవును. గతంలో కొన్నిద్దరు ఆఫీసర్స్ చెప్పేవాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళినా యూనిఫామ్లో రండి, ఇంటి నుంచి రావడం కూడా యూనిఫామ్లో రండి. హ్మ్. ఆ పోలీస్ వెహికల్స్కి స్టిక్కరింగ్ అవన్నీ కూడా అదే ఉద్దేశం. అక్కడ ఓకే. ట్రైన్ వెహికల్ లా కాకుండా పోలీస్ వ్యక్తులు హ్మ్. ఏ కారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసే కదా. హ్మ్. ఇప్పుడు పాము మనిషిలాగా దొంగ కూడా ఎక్కడో భయం ఉంటుంది, అవును. తప్పు చేసేవాడికి ఎక్కడో భయం ఉంటుంది. డెఫినెట్‌లీ. ఈ పోలీస్ ఇక్కడ నుంచి నా కోసం వచ్చాడని వాడు భయపడతాడు. కాబట్టి విజిబుల్ పోలీసింగ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ తెలుసు ఎంత ఫుల్ ఆన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏదైనా కేసు, చాలా ఇంపార్టెంట్ కేసో లేకపోతే చాలా ఫేమస్ రినౌన్ కేసో, మర్డర్ కానీ, కిడ్నాప్ కానీ జరిగినప్పుడు ప్రతి పాయింట్ టు పాయింట్ ఇన్వెస్టిగేషన్ మీడియా ముందు చెప్తూ ఉంటారు చాలామంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు దాని గురించి. సో అలాంటప్పుడు మీకేమైనా
ఏమైనా అడ్డంకులు పడుతూ ఉంటాయా? ఇన్వెస్టిగేషన్ అంతా ఓపెన్ అప్ అయిపోయి మీడియాలో అందరూ చెప్పేస్తున్నప్పుడు అటువైపు ఎవరైతే నేరస్తులున్నారో వాళ్ళు జాగ్రత్త పడే సూచనలేమైనా ఉంటాయా? కొన్ని సందర్భాల్లో ఉంటాయి. తెలిసి తెలియకేదైనా మాట్లాడి, హ్మ్. లేదు సీన్‌లో అక్కడ జరుగుతున్న విషయాలు బయటకి చేరేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తాజ్ అటాక్ ఉంది. అది చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. డెఫినెట్‌లీ సార్. ముంబై తాజ్ అటాక్ జరుగుతున్న క్రమంలో మీడియా టెలికాస్ట్ అంతా చూసి పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళ హ్యాండ్లర్స్ వాళ్ళకి టెర్రరిస్ట్‌కి కమ్యూనికేట్ చేశారు అది. అలా జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ చాలా సందర్భాల్లో అపోహలే అవి. ఓకే. మీడియాలో మాట్లాడుకునేవి, మీడియా రిపోర్ట్ చేసేవి కూడా. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ కేసు నేనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని. నేనే కేసు హ్యాండిల్ చేస్తున్నా. నేను క్వశ్చనింగ్, ఇంట్రాగేషన్ అంతా అయిపోయి ఇంటికెళ్ళి కాఫీ తాగుతూ టీవీ వైపు చూస్తే టీవీలో స్క్రోలింగ్ వస్తుంటుంది. అక్కడ జరుగుతున్న దానికి దీనికి ఎక్కడ సంబంధమే పొంతనే ఉండదు అసలు. అది నవ్వుకుంటా ఉంది. కోపం నవ్వుకుంటారా? కోపం రాదా? హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇప్పుడు నా కేసుని జాగ్రత్తగా మీరు చేస్తున్నారు. డీల్ చేయడము, నిజం రాబట్టడం, దాన్ని ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయడం నాకు ఇంపార్టెంట్. కానీ వాళ్ళు ఎందుకు రాశారు, ఏం రాశారు అనేది అప్రస్తుతం నాకు అది. సో కోర్స్ నేను కూడా ఐ కమ్ ఫ్రమ్ ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్. కొంతమంది మిత్రులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే అథెంటిసిటీ లేకుండా, పూర్తిగా నిర్ధారించుకోకుండా ఇటువంటి ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి కదా. ఎందుకు చేస్తారు అంటే ఈ రోజుల్లో మీడియా అనేది కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. డెఫినెట్‌లీ. ఎవరు ముందు రిపోర్ట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరు ఎంత ఆసక్తికరమైన న్యూస్ బయట పెడతారు? ఆసక్తి అంటే యూ కెన్ యాడ్ ఆల్వేస్ దానిలో ఆబ్వియస్లీ యాడ్ ఆన్స్ ఎక్కువ ఉంటాయి. స్పైసీగా ప్రజెంట్ చేయడం కాకుండా నేనేమంటాను, ఎందుకు హాఫ్ బేక్డ్ న్యూస్ లేదు అథెంటిక్ కాన్ న్యూస్ ఎందుకు మీరు టెలికాస్ట్ చేస్తారు, లేకపోతే రాస్తారు అన్న సందర్భంలో కొంతమంది మిత్రులు ఏం చెప్తారంటే ఇట్స్ అ కాంపిటేటివ్ వరల్డ్. అది వేరే పేపర్ వాళ్ళు, వేరే టీవీ వాళ్ళు మేము చూపించకపోతే మేము వెనకబడిపోతాము. మా మేనేజ్మెంట్కి మేము కూడా బాధ్యులం అవుతాము. డెఫినెట్లీ. కాబట్టి ఎంతో కొంత మనకు తెలిసిన కాడికి, అదే 100% అయిపోయింది పర్ఫెక్ట్ అని కాదు, రిపోర్ట్ చేయకుండా అది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. అది ఎవరికైనా అది ప్రొఫెషనల్ వృత్తిపరమైనటువంటి సమస్య. అది మాకు ఇంకెవరినో దాన్ని ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయాలని కానీ, ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టాలని కానీ అవన్నీ ఉండవు. సో వృత్తిపరంగా మాకుండే ఛాలెంజెస్ కాంపిటీషన్లో కొన్ని సందర్భాల్లో సార్, ఒక రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. 5 to 10 years బ్యాక్ క్రైమ్ ప్యాటర్న్ కానీ, క్రైమ్ ఏదైతే మెథడ్ ఉంటుందో అది చాలా డిఫరెంట్గా ఉండేది, వెరీ నార్మలైజ్డ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే చాలా తెలివిగా చేయడము, అండ్ క్రైమ్ రేట్ అంటే మోటివ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకోబోయే కాబోయే హస్బెండ్ని తోసేయడము, సియా గోయల్. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తున్నాం కదా, మెథడ్ కానీ మోటివ్ కానీ. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే ఏమంటారు? బేసిక్గా సొసైటీలో విలువలు తగ్గినాయి. అదొకటి వన్ బిగ్ రీజన్ ఫర్ ద క్రైమ్. అంతే కదా, వన్ బిగ్ రీజన్. అంటే అది అందరి మీద ఇంపాక్ట్ చేస్తుంది, సొసైటీలో బ్రతికే ప్రతి వాళ్ళ మీద, ఇటు పోలీసు మీద, అటు వాళ్ళ మీద, అందరి మీద. అయితే చేసే విధానంలో ఎందుకు తేడా అంటే మేబీ దే హ్యావ్ ఎన్ ఎక్స్పోజర్. టీవీలు, సినిమాలు, క్రైమ్ తెలివిగా ఎలా చేయాలి. నిజంగా క్రైమ్ ఎవరికి దొరకకుండా క్రైమ్ ఎలా చేయాలి, ఒక మనిషిని ఎలా చంపాలి అనేది గూగుల్లో చాలా మంది వెతుకుతున్నారంట. నిజంగా అది కరెక్టే అంటారా? తప్పు చేయాలనుకున్నవాడు రకరకాల మార్గాలు అన్వేషిస్తాడు. దానిలో భాగంగా కొంతమంది మిత్రులు సంపాదించవచ్చు, లేదు గతంలో కొంతమంది నేరాలు చేస్తే అది ఎలా చేశారని స్టడీ చేయొచ్చు, గూగుల్ కూడా కన్సల్ట్ చేయొచ్చు, లేదు ఇప్పుడు మంచి మంచి చాట్ బాట్స్ వచ్చి వాటికి కూడా అడగచ్చు. సో నో క్రైమ్ ఇస్ పర్ఫెక్ట్ అంటారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఫుల్ ప్రూఫ్ అయితే చేయలేరు. అది ఇంపాసిబుల్. నో క్రైమ్ ఇస్ పర్ఫెక్ట్. ఏదో ఒక లూప్ హోల్ వదిలేస్తారు. అత్యుత్సాహంతో దాన్ని కవర్ చేసే క్రమంలో ఎక్కువ తప్పులు చేస్తారు. ఇది కూడా జరుగుతుంది. ఓకే. సో మీరు ఏదైనా ఒక మిస్టీరియస్ కేస్ సాల్వ్ చేసిన సందర్భాలు అంటే ఒళ్ళు గగురు పుడిచేలాంటి కేసెస్ ఏమైనా చూసారా? చాలా కేసులు ఉన్నాయి. బట్ ఒకటి ఉదాహరణ చెప్పాలంటే, నేను టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న రోజుల్లో ఓల్డ్ సిటీలో లోకల్గా ఒక మైనారిటీ కమ్యూనిటీలో ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి గురువులో ఉండే ఒక కుటుంబం నుంచి ఒక పిల్లడు మిస్ అయ్యాడు. ఐ థింక్ ద బాయ్ వాజ్ అబౌట్ 6-7 years ఏజ్. మిస్ అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుంటే ఇనిషియల్గా అంతా వెతికితే దొరకలేదు. ఒక స్ట్రాంగ్ అనుమానం ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఒక బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు, అతనికి ఇతనికి డిఫరెన్స్ ఉన్నాయి, అతను ఏమైనా చేసి ఉంటాడో ఒక అనుమానంతో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సో అలా మొదలైన ఇన్వెస్టిగేషన్ క్లూలెస్గా దాదాపు మహారాష్ట్ర, గుజరాత్, ఎక్కడెక్కడో చాలా చోట్ల తిరిగాము, వెతికాము, ఎటువంటి క్లూ రాలేదు. కానీ ఎవరైతే మేము అనుమానిస్తున్నామో ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. సో ఏమీ చేయకపోతే వ్యక్తి ఎందుకు పరారు అవుతాడు, ఉండాలి కదా ఇంట్లో అనేది ఒక బేసిక్ ఇది. అప్పట్లో టెక్నాలజీ ఇంత అడ్వాన్స్గా లేదు, ఉంది ఎంతో కొంత టెక్నాలజీ ఉంది, టెలిఫోన్స్ ఇవన్నీ చేయడం, బట్ ఇంత అడ్వాన్స్గా లేదు. ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్ అయిపోయారు. ఆ క్రమంలో ఏంటంటే ఒక దగ్గర వాచ్ పెడితే అతను ఒక ప్లేస్ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ చేశాడు. అతన్ని నేరం చేశాడు అది లేదా తెలియాలంటే ముందు అతను తీసుకుని క్వశ్చన్ చేసి
అతను కాదు అని చెప్పి నిర్ధారణ చేసుకుని వదిలిపెట్టేసాలి. సో ఫస్ట్ అయితే అతన్ని మనం ట్రాక్ చేయాలి. హీజ్ అబ్స్కాండింగ్ కాబట్టి హీజ్ అ సస్పెక్ట్ అండ్ హీజ్ అబ్స్కాండింగ్. ఆ క్రమంలో చిన్నగా ఇంట్లో వాళ్ళని అందరినీ కాన్ఫరెన్స్లో తీసుకుని చేస్తే టెక్నికల్గా అతని లొకేషన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వచ్చింది. ఓకే. సో ఇమీడియట్లీ నేను ఒక ఇద్దరు స్టాఫ్, ఎందుకంటే దూరం కాబట్టి పెద్ద టీం వెళ్ళకుండా ముగ్గురు వెళ్ళాం అక్కడికి. బై ది టైం మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటప్పటికి అతని లొకేషన్ టువర్డ్స్ జైపూర్ కనిపించింది. సో ఇమీడియట్గా ఏదో ప్రైవేట్ వెహికల్ హైర్ చేసుకుని ఒక చిన్న పిల్లోడి లైఫ్ రిస్క్లో ఉందని చెప్పి ఆ ప్రైవేట్ డ్రైవర్కి చెప్పి కొంచెం ఓపిక డ్రైవ్ చేయాలి, లాంగ్ ఉంటుంది అని చెప్పి బయలుదేరాం. యాజ్ వీ వాస్ మూవింగ్ టువర్డ్స్ జైపూర్, మేము జైపూర్ అవుట్స్కట్స్కి వెళ్ళేటప్పటికి అది జైపూర్ దాటి టువర్డ్స్ అజ్మీర్ వెళ్తుంది. ఓకే. అంటే మేము మనిషి ఉన్న ఎవరో తెలియదు మాకు. మా ఒక అంచనా ఏంటంటే హైపోథెటికల్గా ఈ పర్టికులర్ ఫోన్ ఈ మనిషి వాడుతున్నాడు, ఇతని మూమెంట్ అంటే ఫోన్ ట్రాక్ చేస్తాం మేము. ఓకే. అది ఆ మనిషి ఆ ఫోన్ ఎవరికైనా ఎవరి దగ్గర ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ అంటే యాజ్ ఆఫ్ అంటే ఆ రోజు ఉన్నటువంటి